ఈ లేఖనాల పరిశోధన సదస్సులో రెండవ దినాన్ని మమ్మల్ని అందరిని సజీవ లెక్కలో ఉంచి తండ్రి లేఖనాలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఈరోజు మేము పరిశీలించడానికి ఇచ్చినటువంటి దినాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తున్నాం తండ్రి ఈరోజు మీ గురించి ఎందరైతే తప్పుడుగా మాట్లాడుతున్నారో వారందరిని నోర్లు మూయించడానికి మీరు మా కోసం మీ ప్రేమ లేఖను వ్రాయించారు తండ్రి దాన్ని అభ్యసిస్తున్న మేము ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మూర్ఖున నోరు ముయించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చి మీకోసం బ్రతికి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కూడా మాకు తెలుస్తుంది తండ్రి వింటున్న మీ బిడ్డలకు గ్రహించే మనసును దయచేయమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన సమర్పించుకున్నాం మా కన్న తండ్రి ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నేను మీ ముందు నిలవడానికి గల కారణం ఎన్వి బ్రహ్మం వేసిన అసంబద్ధాన్ని బద్దలు కొట్టడానికే ఈరోజు నేను మీ ముందు వచ్చాను. ప్రియులారా, ప్రపంచంలో ఎన్నో పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒకటి ముస్లిం సహోదరులకు చెందినటువంటిది ఖురాన్. ఇందులో తప్పులున్నాయి. ఇదొక తప్పుడు పుస్తకము, ఇదొక అబద్ధాల పుట్ట అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం సహోదరుడు ఊరుకోడు. ఎందుకంటే నా దేవుడు రాసిన గ్రంథం నిజం, నా దేవుడు అబద్ధాలు రాయడని వారికి ఒక పచ్చి నిజం లాంటిది. అలాగే హైందవ సహోదరులకు పవిత్ర గ్రంథంగా భావిస్తున్నటువంటి భగవద్గీత ఇదొక తప్పుడు గ్రంథము అని ఎవరైనా విమర్శిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ హైందవ సహోదరులు వారి గ్రంథాన్ని కించపరిచినందుకు వారందరూ ఏకమై నా దేవుడు వ్రాసిన గ్రంథం తప్పు కాదని ఏకమై వాదిస్తున్నారు. మరి ఈరోజు మనకన్న తండ్రి అయిన దేవుడు తన పిల్లల కోసం వ్రాయించినటువంటి మహావేద రాజగ్రంథమైన బైబిల్ను ఈరోజు ఎంతోమంది మూర్ఖులు తప్పుపడుతున్నారు. మరి అలాంటి వారి నోర్లు మూయించడానికి క్రైస్తవులు ఎందుకు ఏకం లేకపోతున్నారు చెప్పండి? ఎందుకు ఏకం కాకపోతున్నారు అంటే మౌనం అంగీకారం అన్నట్టు బైబిల్లో తప్పులున్నాయనా చెప్పండి? వీరెవ్వరు ఏకం కావడం లేదంటే బైబిల్లో తప్పులున్నాయి, దేవుడు తప్పు రాశాడనా? లేదండి. దేవుడు ఎప్పుడైనా నిజాలే వ్రాస్తాడు. ఒకవేళ తప్పు రాస్తే వారు దేవుడు ఎలా అవుతారు చెప్పండి? నిజాలు వ్రాయాలి. ఈరోజు ప్రపంచంలో ఏ క్రైస్తవ బోధకుడైనా ఏకమై నా దేవుడు రాసిన గ్రంథం తప్పుడు గ్రంథం కాదు, నా దేవుడు నాకు రాయించిన గ్రంథం నిజం అని ఏ క్రైస్తవుడు ఎందుకు నిరూపించలేకపోతున్నాడు? కారణం బైబిల్లో ఉన్నది నేర్చుకొనక, బైబిల్లో ఉన్నటువంటి సంగతులను అర్థం చేసుకోలేదు కనుకనే ఈరోజు ప్రపంచంలో ఏ క్రైస్తవుడు బైబిల్ గురించి ఇంతమంది తప్పుడుగా మాట్లాడుతున్నా వారు నోర్లు మూయించలేకపోతున్నాడు. ఏమండి, క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? అడిగే వారికి, వెదికే వారికి ప్రకటించవలసిన వాడెవరు? క్రైస్తవుడు. అదే మొదటి శతాబ్దంలో పౌలు అడిగే వారికి, వెదికే వారికి అనర్గళంగా ప్రకటించాడు. ఈరోజు అడిగే ప్రతి వారికి, వెదికే ప్రతి వారికి బోధించేది మీ అందరికీ తెలుసు, BYY. ఇలా ఇక్కడ నుండి ఎలాంటి జ్ఞానం ప్రచారం అవుతుందో మీరు వింటూనే ఉన్నారు. అందుకోసమే ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికే మీరందరూ వచ్చారు. ప్రియులారా, ఈరోజు మనం నమ్ముకుంటున్న ఈ గ్రంథాన్ని గురించి ఎందరో తప్పుడుగా మాట్లాడుతున్నారు. మరి వారి నోరు ముయించకూడదా? దేవుడు ఏమన్నాడో తెలుసా? అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యించుట దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలి? అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యించాలి. అంటే అజ్ఞానంగా మాట్లాడేవారు ఉన్నారా? ఉన్నారు. అలాంటి వారు నోరులు ముయ్యించటం ఒక క్రైస్తవుని బాధ్యత. మరి ఈ క్రైస్తవుడు ఎందుకు బాధ్యతను స్వీకరించలేకపోతున్నాడు చెప్పండి? ఏమండి, బైబిల్ ఒక తప్పుడు గ్రంథము అని వారు అంటున్నారు, బైబిల్ ఒక తప్పుడు పుస్తకం అని ఎంతోమంది నోరు పారేసుకుంటున్నారు. అంటే ఈరోజు క్రైస్తవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేసుకుందాం నాన్న, యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే అని అంటున్నారండి. ఏమండి, ఒక కూతురును రోడ్డు మీద లాగుకెళ్తున్నప్పుడు యెహోవా ఈరే, యెహోవా చూచుకొని అంటారా? ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అని చూసుకోకుండా
పరిగెడతారే ఒక కూతుర్ని కాపాడుకోవడానికి. మరి నీ దేవుని గురించి ఇంతమంది తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు, నీవు నమ్ముకున్న యేసుక్రీస్తును ఒక బజారు వ్యక్తిగా చేస్తున్నప్పుడు, నీవు నమ్ముకున్న ఈ గ్రంథాన్నే, నీవు ఏ గ్రంథాన్ని అయితే గొప్పగా చెబుతున్నావో ఆ గ్రంథాన్ని తప్పుడుగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరు ఎందుకు ముయించటం లేదు? బైబిల్లో ఎలా చదవాలో తెలియకపోవటం వల్లనే. అందుకోసమే డిప్లొమా ఫస్ట్ ఇయర్లో మీరు ఏం నేర్చుకున్నారు? బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అని మీరు నేర్చుకున్నారు. ఎలా చదవాలి? పరిశోధించి చదవాలని మీరు తెలుసుకున్నారు. అంటే మీకున్నటువంటి జ్ఞానం నాస్తికులకు, హేతువాదుకులు లేదని చెప్పాలి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి మహాజ్ఞాన కేంద్రానికి వచ్చి మొట్టమొదటిగా నేర్చుకున్నది బైబిల్ని ఎలా చదవాలి, ఏ కోణంలో చదవాలి, ఎలా చదివితేనే అర్థమవుతుందని మీరు నేర్చుకున్నారు. ఇది నాస్తికులకి ఎవరికి తెలీదు. ప్రియులారా, ఈరోజు బైబిల్ను ఎంతోమంది తప్పుడుగా మాట్లాడుతున్నారు. బైబిల్ ఒక తప్పుడు పుస్తకంగా చిత్రీకరించారు. అందులో ఎంతోమంది ముస్లిం సహోదరులు ఉన్నారు. అలాగే ఈరోజు నేను ముందు పరిచయం చేయబోయే అతడు చీరాలకు చెందినటువంటి వాస్తవుడు ఎన్వి బ్రహ్మం. ఈయనొక నాస్తికుడు. ఈయన బైబిల్ బండారం అనే పుస్తకాన్ని వ్రాసి ఇదొక తప్పుడు గ్రంథము అని చిత్రీకరించి 100 అసంబద్ధాలను వ్రాసాడు. 100 అసంబద్ధాలనా? 100 అసంబద్ధాలంటే నోరు తెరవలసిన అవసరం లేదు. ఏమండి, 100 అసంబద్ధాలను మీకు వివరించి నేను చెప్పడం అవసరం లేదు. 100 అసంబద్ధాలలో ఒక అసంబద్ధానికి సమాధానం చెబితే చాలు. 100 అసంబద్ధాలలో ఈయన ఎంత మూర్ఖంగా మాట్లాడారో మీకు అర్థమవుతుంది. 100 అసంబద్ధాలలో అవేం గొప్ప కాదు. ఒక్క అసంబద్ధంతోనే చాలు వీడు ఎంత అజ్ఞానో అని నిరూపించడానికి. ప్రియులారా, దేవుడు ఎప్పుడైనా మన కోసం నిజాన్ని వ్రాయిస్తాడు. మీకు నమ్మకం ఉందా? ఎవరైనా మన తండ్రి మనల్ని కన్నా మన తండ్రి ఏ రోజైనా మనకు అబద్ధం చెబుతాడా? చెప్పండి, మీరు చెప్పండి. ఏ రోజైనా నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి నీకు ఏ రోజైనా అబద్ధం చెప్పాడా? చెప్పలేదే. మరి మన కన్న తండ్రి అనే దేవుడు అబద్ధాలు చెప్తాడంటారా? అబద్ధాలను వ్రాయిస్తాడా? చెప్పండి. మరి వీరు బైబిల్లో తప్పులు ఉన్నాయంటున్నారు. మరి ఇది ఎలా? బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్ ఒక అసంబద్ధాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎలా అండి? వీరు బైబిల్లో తప్పులు ఉన్నాయనడానికి మూల కారణం ఏంటో నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. నాస్తికులు కానీ హేతువాదులు కానీ ఎంతోమంది బైబిల్లో తప్పులు ఉన్నాయి అని అంటున్నారంటే మూల కారణం చెబుతాను, జాగ్రత్తగా వినాలి. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలనే పొరబడుచున్నారు. లేఖనములను అర్థం చేసుకోకపోవటం వలనే వీరేం చేస్తున్నారు? వారికి ఎవరికి లేఖనాలు అర్థం కాలేదు. అంటే ఈరోజు బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటున్న వారికి ఏం అర్థం కాలేదు? లేఖనములు యందు నిత్య జీవం ఉందని, ఈ లేఖనాలను అర్థం చేసుకోవడానికంటూ ఒక స్టాండర్డ్ ఉండాలని తెలియదు కనుకనే లేఖనాలను అపార్థం చేసుకున్నాడు. లేఖనాలను అపార్థం చేసుకొని ఎన్వి బ్రహ్మం ఒక టైటిల్ని పెట్టాడు, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. ఏంటండి? చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. అంటే దేవుడు నీతులు చెబుతాడు కానీ ఆ నీతుల ప్రకారంగా చెయ్యడు. చూడండి, దేవుని గురించి ఎంత తప్పుడుగా మాట్లాడుతున్నాడో. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేది ఎలాంటి పనులట? దాని ప్రకారం మాత్రం చేయడట. లోకంలో ఒక సామెత ఉందండి, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేది దుమ్మురు గుడిసెలో. అంటే దేవుని గురించి ఇంత తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు ఎందుకు వాదించలేకపోతున్నారు? ఏమండి, దేవుడు ఏం నీతి చెప్పాడు? ఏం నీతి చెప్పాడో చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని ఆ దేవుడు ఏం నీతి చెప్పాడు అని మొదటిగా ఒక రెఫరెన్స్ చూపించాడు. బైబిల్లో ఉన్న మాటలనే, ఆ బైబిల్లో ఉన్న మాటలను వక్రీకరించి చూపించటం ఇది సాతాను లక్షణం కనుక సాతాను కుమారుడైనటువంటి ఎన్వి బ్రహ్మం కూడా లేఖనాలను అపార్థం చేసుకున్నటువంటి దానిని వక్రీకరించటం ఈ ఎన్వి బ్రహ్మానికి చాలా బాగా తెలుసు. కనుక ఈయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులను టైటిల్ పెట్టి దానికి ఒక రెఫరెన్స్ని చూపించాడు.
నిర్గమకాండము 20వ అధ్యాయము, జాగ్రత్తగా వినాలండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం. నరహత్య చెయ్యకూడదు అంటే ఎదుటి మనిషిని చంపకూడదు. దీనికి యాంటీగా మరొక రెఫరెన్స్ చూపించాడు, అంటే వ్యతిరేకంగా మరో మాటను చూపించాడు. అదే నిర్గమకాండము 32వ అధ్యాయము 27వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము 27వ వచనం. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అక్కడేమో దేవుడు చంపవద్దని నీతి చెప్పాడు, ఇక్కడేమో చంపమంటున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? రెండు మాటలను పలుకుతున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో మాత్రం చంపవద్దని నీతి వల్లించి చెప్పాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 27వ వచనంకి వచ్చేసరికి చంపమంటున్నాడు. ఏంటిది? సంబంధం లేని అసంబద్ధంగా చిత్రీకరించాడండి. మీకు కూడా కష్టంగానే ఉంది కదా కదా మీకు కూడా కష్టంగానే ఉంది. అక్కడేమో చంపవద్దంటున్నాడు, ఇక్కడేమో చంపమంటున్నాడు. అంటే దేవుడేమైనా దిమన్స్ కూడా చెప్పండి, దేవుడేమైనా దిమన్స్ కూడా రెండు మాటలను మాట్లాడేవాడే దేవుడు అని ఎన్వి బ్రహ్మ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడండి. అంటే దేవుడు ఒక్క మాట మీద నిలబడాడు అన్నమాట. ఒక్క మాటను మాట్లాడాడు, రెండు మాటలను మాట్లాడతాడు అని ఎన్వి బ్రహ్మ అంటున్నాడు. అంటే దేవుని ఒక దిమనస్కునిగా చిత్రీకరించాడు. అక్కడ చంపమంటున్నాడు, ఇక్కడ చంపవద్దు అంటున్నాడు. బైబిల్లోనే రెండు మాటలు ఉన్నాయి కనుక ఈ బైబిల్ ఒక తప్పుడు పుస్తకం, బైబిల్ ఒక తప్పుడు గ్రంథం. దీన్ని మీరు నమ్మకండి. ఇది ఒక తప్పుడు పుస్తకం అని బైబిల్ బండారం అనే పుస్తకాన్ని వ్రాసి ఎంతోమంది విశ్వాసాలను దెబ్బతీశాడు. తెలుసా అండి మీకు? ఏమండి, జోసెఫ్ హెడమర్కు అనే ఇతను ఒక క్రైస్తవుడు. ఈయన భారత నాస్తిక హేతువాద సంఘానికి ప్రెసిడెంట్గా మారిపోయాడు. ఒక క్రైస్తవుడు భారత నాస్తిక వాదానికి ప్రెసిడెంట్గా మారిపోయాడంటే కారణం ఏంటి చెప్పండి మీరు? ఇలాంటి మాటలను చదివి, ఇలాంటి వారు రాసిన పుస్తకాలను చదివి ఎంతోమంది తమ విశ్వాసాల నుండి తొలగిపోయారండి. ఏమండి, బైబిల్ తప్పన్నప్పుడు ఏది తప్పు ఏది నిజం అన్నది ఆలోచించాలి. ఏమండి, తాటి చెట్టు కింద పాలు తాగినంత మాత్రాన కళ్ళు అంటే ఇది ఎంత నిజం చెప్పండి? పాలు తెల్లగా ఉంటాయి, కళ్ళు తెల్లగానే ఉంటుంది, ఇంకోటి ఫినాయిల్ కూడా తెల్లగానే ఉంటుంది. ఈ తాటి చెట్టు కింద పాలు తాగుతున్నాడు అనుకోండి, అయ్యయ్యో కళ్ళు తాగుతున్నాడు అని అంటారు ఎవరైనా? వాడు ఎంత బుద్ధిహీనుడు చూడండి. వాడు పాలు తాగుతున్నాడో ఫినాయిల్ తాగుతున్నాడో కళ్ళు తాగుతున్నాడో అన్నది ఆలోచించాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, దర్యాప్తు అంటారు దీన్ని. దర్యాప్తు చేసిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పిన తర్వాత నిర్వర్తించాలి. ఏమని? ఇది తప్పు ఇది నిజం అని చెప్పాలి. అంతేకాని సందర్భం తెలియకుండా బైబిల్లో రెండు మాటలు ఉన్నాయి, ఇది తప్పుడు పుస్తకం అని అంటే ఎలా? ఏమండి, ఒక వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. ఆయన కత్తితో పొడిచినటువంటి వ్యక్తి పారిపోయిన వెంటనే ఈ బాధతో ఆయన రోడ్డు మీద పడిపోయి అయ్యో నన్ను ఎవరు కాపాడుతారు అనుకుంటూ చూస్తున్నాడు. ఒక వ్యక్తి చూస్తూ, అందరూ చూస్తున్నారు, కానీ ఒక వ్యక్తి మాత్రం ఆయన బాధను తట్టుకోలేక వెళ్ళిపోయి వెంటనే కత్తి తీశాడు. వెంటనే పోలీసులు వచ్చారు. అలా నువ్వే చంపావనంటే ఎలా చెప్పండి? నువ్వే చంపావు, కత్తి తీసావు కనుక నువ్వే చంపావనంటే ఎలా? ఆ అబ్బాయి బాధపడుతున్నాడు అంతే. బాధపడుతున్నప్పుడు కత్తి తీశాడు. అర్థమైందండి మీకు? బాధపడుతున్నప్పుడు ఆ మనిషి బాధపడుతున్నప్పుడు కత్తి తీశాడు, అంతేకాని నేరస్తుడు కాదు. అది ఆలోచించాలి. మరి బైబిల్లో రెండు మాటలు ఉన్నాయి, ఇది తప్పుడు పుస్తకం అన్నప్పుడు వీరి నోరులు ఏం చేయాలి చెప్పండి? మూయించాలి. అంటే వీరు లేఖనములను అపార్థం చేసుకున్నారు. ఎలాంటి వారికి లేఖనాలు అర్థం కాదు? ఆస్తిరులకు లేఖనాలు అర్థం కావని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు. ఏమని? లేఖనాలు అర్థం కావాలంటే స్థిర మనసు రావాలి. అంటే లేఖనాలు అర్థం కావాలంటే ఏం కావాలి? స్థిర మనసు, స్టాండర్డ్ కావాలి. బైబిల్ పూర్తిగా తెలియాలి, అప్పుడైతే లేఖనాలు అర్థమవుతాయి.
మరి లేఖనాలను అపార్థం చేసుకున్నటువంటి ఎన్వి బ్రహ్మంకు లేఖనాలు అర్థమయ్యాయా చెప్పండి? అర్థం కాలేదు. మరి దేవుడు రెండు మాటలను ఎందుకు మాట్లాడుతున్నాడండి? ఒక దగ్గర చంపమని మరొక దగ్గర చంపవద్దని ఎందుకు అంటున్నాడు? ఆలోచించండి. ఒక దగ్గర చంపవద్దన్న దేవుడు మరొక దగ్గర చంపమని ఎందుకు చెబుతున్నాడు చెప్పండి? చెప్పేవన్నీ దేవుడు శ్రీరంగ నీతిలేనా? అంటే దేవుడు నీతి చెప్తాడా? మీరు కూడా ఒప్పుకుంటారా? మీరు కూడా ఒప్పుకుంటారా చెప్పండి? దేవుడు శ్రీరంగ నీతులు చెప్తాడండి, నీతులు చెప్తాడండి, కానీ దాని ప్రకారం చేయడండి దేవుడు. అంటే ఎదుటి వానికి బోధించే దేవుడు తన్ను తాను బోధించుకొనడు అని తప్పుడుగా మాట్లాడుతున్నారు. మరి దీనికి సమాధానం ఏంటి? నేనైతే ఒక దొంగ బోధకునిలా ప్రార్థన చేసుకుందాం, యెహోవా ఈరే అయితే నేనైతే చెప్పనండి. ఎందుకంటే నాకున్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడిగా నేను చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? అడిగే వారికి వెదికే వారికి ప్రకటించాలి. నేనైతే ఒక క్రైస్తవుడైతే, బైబిల్ పట్టుకున్న నిజమైన క్రైస్తవుడైతే అడుగుతున్న వారికి వెతుకుతున్న వారికి ప్రకటించాలి. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. అవునంటారా కాదంటారా? ఇది 100% రైట్. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. మరి దీని సమాధానం ఏంటి? ఒక దగ్గర చంపమని ఒక దగ్గర చంపవద్దని ఎందుకు అంటున్నాడు? ఏమండి, చంపవద్దని చట్టం చేసింది ఎవరు? సమాధానం చెప్తున్నా, జాగ్రత్త వినాలి. చంపవద్దు అని చట్టం చేసింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు ఎవరు? శాసనకర్త, లా మేకర్. లా మేకర్ లాను బ్రేక్ చేయొచ్చా లేదా? అధికారం ఉందా లేదా? లా మేకర్ లాను బ్రేక్ చేసే అధికారం ఉందా లేదా? చెప్పండి. లా మేకర్ లాను బ్రేక్ చేసే అధికారం ఉందా లేదా? ఉంది. ఎందుకు బ్రేక్ చేశాడో అన్నది ఆలోచించాలి. మీకు బ్రేక్ని ఎందుకు వదులుతారు? శుభ్రంగా తినడానికి, రెస్ట్ వదలడానికి మనకు ఏం చేస్తారు? బ్రేక్ ఇస్తారు. మరి దేవుడు ఎందుకు బ్రేక్ చేశాడు? చట్టాన్ని దేవుడు ఎందుకు బ్రేక్ చేశాడు అన్నది మనం ఆలోచించాలి. ఏమండి, నా ఎదుటికి ఒక అబ్బాయి ఉన్నాడు, పడేయాలని కొట్టాను. ఎందుకు కొట్టాను? కారణం లేకుండా కొట్టాను చెప్పండి? కారణం ఉంటేనే కొట్టేది చెప్పండి? కారణం లేకపోతే ఎందుకు కొడతాం చెప్పండి? కారణం ఉంటేనే కొడతాం. మరి దేవుడు చంపవద్దు చంపమన్నాడంటే ఏదో ఒక కారణం ఉంది. మన తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని గద్దిస్తారు. మరి దేవుడు ఎందుకు గద్దించాడు? వారు ఏదో ఒక చీడ పురుగు పని చేశారు కనుకనే, తప్పుడు పని చేశారు కనుకనే దేవుడు వారిని ఏమంటున్నాడు? శిక్షించమంటున్నాడు. అందుకోసమే చంపమంటున్నాడు. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో సందర్భాన్ని చూడండి. అంటే ఎన్వి బ్రహ్మానికి సందర్భానుసారంగా చదవడం బైబిల్ అర్థం కాలేదు. సందర్భాన్ని చూడండి. ముందు ఎందుకు చంపమంటున్నాడో దేవుడు అన్నది ఆలోచించాలి. చట్టంలో మార్పులు వస్తాయి. చట్టంలో మార్పులు వస్తాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏమండి, ఒకప్పుడు సైబర్ నేరాలు అనేవి ఉండే కాదు. సైబర్ నేరం అంటే ఈరోజు ప్రపంచమంతా నెట్ మీద ఆధారపడిపోయింది. నెట్ మీద ఆధారపడి బ్యాంకులోకి డబ్బు వేసుకోవాలంటే బ్యాంక్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఏం చేయాలి? అకౌంట్ నెంబర్ తెలిస్తే చాలు, ల్యాప్టాప్ ఉంటే చాలు. ల్యాప్టాప్ నుండి అకౌంట్లోకి ఏం వేసుకోవచ్చు? డబ్బు వేసుకోవచ్చు. అలాగే డబ్బు తీసుకోవాలన్నా కూడా బ్యాంక్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ఈరోజు దొంగలు కూడా ఎలా బయలుదేరుతున్నారంటే, ఒక గుడ్డ మూతుకు కట్టుకొని స్టైల్గా, ఒక రహస్యంగా, వీళ్ళేం చొరబడరు. మన అకౌంట్ నెంబర్ని తెలుసుకొని రహస్యంగా వీరు చొరబడి వీళ్ళేం చేస్తున్నారు? మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును అంతటిని లేపేస్తారు. మనం చూసేలోపు అయ్యో డబ్బులు లేవు అంటే దొంగలు కూడా ఎలా బయలుదేరారు? దేని మీద అయితే ప్రపంచం ఆధారపడిందో దాని ద్వారానే దొంగలు వస్తున్నారు. ఇలాంటి వారికి ఉరి శిక్ష అన్నారు. ఒకప్పుడు చంపితేనే ఉరి శిక్ష, మనిషిని చంపితేనే ఉరి శిక్ష. కానీ ఇప్పుడు దొంగతనం చేసినా కూడా ఉరి శిక్ష. అంటే చట్టంలో ఏమొచ్చాయి? మార్పులు. చట్టంలో ఒకప్పుడు లేనిది ఇప్పుడు వచ్చాయి. అంటే చట్టంలో ఏమొచ్చాయి? మార్పులు వచ్చాయి. మరి దేవుడు ఏం చేశాడు? చట్టాన్ని ఏమైనా మార్పు చేశాడా? ఏమైనా సందర్భం ఉందా అన్నది ఆలోచించాలి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో 27వ వచనంలో దేవుడు ఎందుకు చంపమంటున్నాడు? ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. 32వ అధ్యాయము 27వ వచనంలో ఎందుకు చంపమంటున్నాడు సందర్భాన్ని చూడండి. మళ్ళీ 32వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడండి. ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, మోషే పైకి వెళ్ళిపోయాడు కదండి, కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీదకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ అహరోను దగ్గరకు వచ్చారట. వచ్చి చదవండి. లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు.
మమ్మల్ని ఐగుప్తు నుండి 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నాము, కానీ వాడు ఏమయ్యాడో మాకు తెలియదు, కానీ మా కోసం లెమ్ము అహరోను, మా కోసం ఒక దూడని చెయ్యి, అది మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకుని వచ్చింది, ఆ దూడే మా దేవుడు అని అన్నారండి. అందుకోసం దేవుడు చంపుతున్నాడు. ఏమండి, అమ్మను పెట్టుకొని బొమ్మను చూసి అమ్మ అమ్మ అన్నావనుకో, అమ్మకేమొస్తుంది? అరే బొమ్మను అమ్మంటావా, నీకేమైనా తెలివి ఉందా? బొమ్మరది, నేను రా అమ్మని అమ్మ అంటుంది. అలాగే దేవుడు అంటున్నాడు, రే నేను తప్ప మీకు వేరొక దేవుడు ఎవరు ఉండకూడదని నేను చెప్పానుగా. ఏమండి, 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటే వీళ్ళేం చేశారు? ఏదైతే దేవుడు చెప్పాడో అదే మాటను ధిక్కరించేశారు. అంటే దేవుణ్ణి పక్కకు పెట్టి దేవుణ్ణి తిరస్కరించి దేవతను పూజించుకున్నారు కనుకనే దేవుడు రియాక్షన్ అయ్యాడు. వెంటనే వీరు నన్ను ధిక్కరించారు కనుక వీరిని ఏం చేయాలి? చంపేయాలి. దేవుడు ఒక దగ్గర చంపమని, ఒక దగ్గర చంపవద్దని ఎందుకు అంటున్నాడు తెలుసా? చంపవద్దని కూడా అన్నాడు, అది రూల్. కానీ ఆ రూల్ని అతిక్రమిస్తే నిన్నేం చేస్తాడు? చంపేస్తాడు. అదే చేస్తున్నాడండి. చట్టాన్ని అతిక్రమించినందుకు, మొదటి ఆజ్ఞను అతిక్రమించినందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు, చంపేయమంటున్నాడు. ఒక దగ్గర చంపమన్న దేవుడు మరొక దగ్గర ఎందుకు చంపమంటున్నాడు? ఎందుకు చంపమంటున్నాడు చెప్పండి? అతిక్రమించారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే ఆ దేవుని మాటను ధిక్కరించారు కనుక ఒక దేవతను, మా దేవుడు నీవు, మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చింది నీవు అన్నారు కనుకనే దేవుడు వారిని చంపమన్నాడు. ఇదండి ఎన్వి బ్రహ్మానికి ఇది అర్థం కాలేదు. లేఖనాలను అపార్థం చేసుకున్నాడు. ఈ సందర్భం అర్థం కాక అపార్థం చేసుకున్నాడు. ఏమండి, ఎన్వి బ్రహ్మం, ఎన్ వీర బ్రహ్మం అంటే వీరుడా? ఎవరండి వీరులు? ఎన్వి బ్రహ్మాన్ని, అసంబద్ధాన్ని బద్దలు కొట్టిన మేము వీరులు తప్ప ఆయన వీరుడు కాదు. ఎందులో వీరుడు? తప్పులు పట్టడంలో వీరుడా? పాతాళంలో పడిపోతాడు. అలాగైతే మేమండి వీరులమంటే అసంబద్ధాన్ని ప్రతిదానికి సమాధానం చెప్పే మేము వీరులు తప్ప అసంబద్ధాలు వేయటం ఏంటండి? బైబిల్లో తప్పులు ఉన్నాయా? దేవుడు మన కోసం ప్రేమ లేఖను వ్రాయించాడు. తెలుసుకోండి. ఇకనైనా ఇలాంటి మూర్ఖుల నోరు ముయించాలంటే మీ పిల్లలు కూడా లేఖనాలను అభ్యసించాలి. ఒక తిమోతి గారు చూడండి, వాళ్ళ అవ్వ లోయి, వాళ్ళ తల్లి యునోకే ఎంత చక్కగా లేఖనాలను అర్థం చేయించారు చూడండి. బాల్యము నుండి లేఖనాలను పరిశోధించుచు వచ్చాను. ఎవరు? తిమోతి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పించారు? బాల్యం నుండే లేఖనాలను ఎలా చదవాలి, దేవుని మనసును ఎలా తెలుసుకోవాలి అన్నది ఒక తిమోతికి నేర్పించారండి వాళ్ళ తల్లిదండ్రులు. మరి ఈరోజు మీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? ఒక ఎన్వి బ్రహ్మంలా చేసి పాదాలను పంపిస్తారా చెప్పండి? లేదు. ఒక యేసుక్రీస్తులా, ఒక స్టెఫెనులా మీ పిల్లలు బ్రతకాలంటే రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చేర్పించాలి. ఒక మూర్ఖునలో ముయించాలన్నా ప్రపంచంలో ఎక్కడ జాయిన్ చేసినా మీ పిల్లలు ఇలా కాలేరు. ఇలా ఎన్వి బ్రహ్మం వేసినటువంటి అసంబద్ధాన్ని ఎవరు చెప్పలేరు. ఇది చెప్పడానికే మనకు కష్టమైంది. చూడండి, ఒక దగ్గర చంపమన్నాడు, ఒక దగ్గర చంపవద్దన్నాడు. అంటే మిమ్మల్ని అడిగితే మీరే సమాధానం చెప్తారు? మాకు తెలియదండి, మేము ఇంకా బ్యూటీ సెకండ్ ఇయర్ కనుక మేము కూడా నేర్చుకోవాలి అని అంటారు. మరి ఎప్పుడు? లేఖనాలను పరిపూర్ణంగా చదివినప్పుడు అర్థం చేసుకుంటాం. అపార్థం చేసుకునే అవకాశాలు ఉండవు. కనుక ఇకనైనా మీరు లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చినటువంటి మీరు, లేఖనంలో నిత్య జీవం ఉందని తెలుసుకున్న మీరు మీ పిల్లలను కూడా లేఖనాలను అర్థం చేయించండి. లేఖనాల కోసం లేఖనాలను నేర్పించండి. లేఖనాలను అభ్యసించే వారిగా మీ పిల్లలను చేస్తారని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మూర్ఖుల నోరు ముయించుట మా చిత్తము తండ్రి, మేము నెరవేరుస్తున్నాం తండ్రి. వీరికి కూడా చెప్పాను, వీరు కూడా దాన్ని పాటించే వారిగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన సమర్పించుకున్నాం మా తండ్రి. ఆమేన్.